హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. ఈ రోజు అయితే మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళే టైంకి చేతన్ కూడా లేచేసాడు అనమాట. ఇంకా లేవగానే బయటకు, అందుకే మా హస్బెండ్ వచ్చేదాకా బయట వెయిట్ చేశాడు అనమాట. ఆయన రెడీ అవ్వకముందే బయటకు వచ్చే సెండ్ ఆఫ్ ఇస్తాను. మేము ఒక ఫిష్ ని పెంచేవాళ్ళం కదండి. చేతన్ లాస్ట్ బర్త్డే కి మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు కదా, సో ఆ ఫిష్ ఏమైందంటే పాపం చనిపోయింది అనమాట. మొన్నటి వరకు కూడా ఉంది, బట్ ఇంకొక 2 months అలా ఉండుంటే చేతన్ బర్త్డే వరకు ఉంది, 1 year పెంచామని ఉండేదన్నమాట. బట్ ఏంటో అలా జరిగిపోయింది, సడన్ గా చనిపోయింది అనమాట. నాకైతే చాలా బాధగా అనిపించింది. అందుకే ఇలా వెయిట్ ని పెంచాలనిపించింది నాకు. అప్పటి వరకు మనకు ఆ రిలేషన్ ఉంచుకొని వెంటనే ఇవి చనిపోతే, అవి పెట్స్ అయినా అవ్వచ్చు, ఇలాంటివి అయినా అవ్వచ్చు, చాలా బాధగా అనిపిస్తుంది కదా. సో ఎందుకు అనిపించింది నాకైతే. బట్ వాడు తెచ్చివ్వడం వల్ల తీసుకుని పెంచాం తప్ప మేమైతే అందుకే కొనం అనమాట. కొన్నప్పటి నుంచి మనం ఎంతో కొంత ఎఫెక్షన్తో పెంచుతాము, బట్ అలా అయ్యేసరికి చాలా బాధగా అనిపిస్తుంది. సో ఇంకా అందుకనే ఈసారి ఏం చేశానంటే ఒక మనీ ప్లాంట్ తీసుకుని ఆంటీ దగ్గర వేసా అనమాట. సో చూడటానికి లుక్ బాగుంది. గట్టిగా చెప్పు నాన్న అని పిలు ఫస్ట్. ఏంటది? డాగ్కి వెళ్ళిపోతుంది. బాగా చెప్పు నాన్నకి. ఇసుక తింటుందా? తిందో, స్మెల్ చేస్తుంది. ఆ డాగ్కి స్మెల్ చేస్తుంది, తినదు. డాగ్ ఇసుకని తింటుందా? కమ్ ఇన్ సైడ్, ఫ్రెష్ అవుదాం. స్లోగా వెళ్ళు, స్లోగా. సో ఇంకా మా హస్బెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి లోపలికి వచ్చేసాము. చేతన్ నేను కూర్చుని ఇంకా స్మూతీ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. చేతన్కి హాట్ వాటర్ పెట్టాను, అవి అయ్యే గ్యాప్లో నేను కొంచెం ఈ స్మూతీ తాగేయచ్చు కదా అన్నట్టుగా కూర్చున్నాను. ఇంకా వాడికి కూడా తాగిస్తూ ఉంటాను. ఇలా నేను ఏది తాగినా కూడా మార్నింగ్ వాడేంటంటే ఇంకా అలా మనతో పాటు అనుకోండి, ఇంకా ఫ్లోతో పాటు వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ పర్టికులర్గా కూర్చోబెట్టి పెట్టాలంటే కొంచెం పిల్లలు మారం చేస్తారు కదా. సో ఇంకా అందుకే నేను తాగుతున్నప్పుడే కొంచెం ట్రై చేస్తాడు, ఇంట్రెస్ట్ చూపిస్తాడు అన్నట్టుగా అడుగుతున్నా. బట్ ఈ రోజు మాత్రం వీడియోలో హాయ్ చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. తాగునన్నా అంటుంటే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఆగు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తాను అంటున్నాడు తప్ప అస్సలు తాగలేదన్నమాట ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే. బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా రెసిపీ షేర్ చేశాను, అండ్ కమింగ్ బ్లాగ్స్లో కూడా మళ్ళీ ఒకసారి షేర్ చేస్తానులేండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట. ఈ రోజు చేద్దాం అనుకున్నా, నేను మర్చిపోయాను ముందు రోజు నానబెట్టినప్పుడు. ఈ ముందు రోజే సోక్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా. ఇక్కడ వీడియో ఆన్ చేసేసరికి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. లెక్క అంటే ఏంటో తెలుసా అని అడుగుతున్నాడు. ఇది ఎక్కడ విన్నాడో నాకే అర్థం కాలేదు. ఈ మధ్యకాలంలో మేము చంద్రముఖి మూవీ కూడా చూడలేదు, బట్ అలా అడిగేసరికి నాకు ఫస్ట్ అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది అనమాట. ఎంత నవ్వుకున్నాను. నీకు తెలుసా అంటున్నాడు. నాకు తెలియదురా బాబు, నీకు తెలుసా చెప్పు అని అంటుంటే నాకు తెలియదు అంటున్నాడు. ఫుల్ ఫన్ అయింది ఆ రోజు అయితే. ఇంకా తర్వాత వాడిని ఫ్రెష్ అప్ చేసేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా నేను కిచెన్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట, వాడిని ఆడుకుంటూ ఉండమని చెప్పేసి. సో ఈ రోజు అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నాను. సింపుల్గా ఈజీగా ఎలా చేస్తానో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆనియన్స్ అయితే నిలువుగా కట్ చేసుకుని ఆయిల్లో యాడ్ చేసుకుని పల్లీలు అండ్ కొన్ని ఏమో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ రోజు నువ్వులు లేవన్నమాట, అందుకే యాడ్ చేయలేదు. అండ్ కొన్ని క్యాష్యూ నట్స్ అనమాట, అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక పెద్ద సైజ్ టొమాటోస్ ఒక 2 అయితే యాడ్ చేశాను. ఇది కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకుని మనం త్వరగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అనమాట కర్రీ. ఎక్కువ ఫ్రై చేస్తే బాగుంటుంది, అందుకే నేను బాగానే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ మంచిగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే నార్మల్గా జస్ట్ అలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి మిక్సీ పట్టి మళ్ళీ కూడా కుక్ చేసుకోవచ్చు, బట్ చాలామంది అలాగే చేస్తారులేండి. నేనైతే ఇలా ఫ్రై చేస్తే టేస్టీగా ఉంటుందని ఈ మధ్య ఇలానే చేస్తున్నాను అనమాట. కొంచెం మంచిగా ఫ్రై అవుతూ ఉండగా ఇంకా పన్నీర్ అయితే నేను అప్పుడే రెడీ చేసి పెట్టాను, ఇంకా ఆ నాప్కిన్లో చుట్టేసి.
కిచెన్లో ఇంకా మిగిలిన పనులు ఉన్నాయన్నమాట, అవే చూపిస్తున్నాను ఇక్కడ. కిచెన్ క్లీన్ చేయాల్సింది ఉంది ఇంకా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అంతా అయిన తర్వాత. సో ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది, మంచిగా ఫ్రై అయింది అన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను. సపరేట్గా అల్లం వెల్లుల్లి పీసెస్ యాడ్ చేయకుండా ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. ఇది కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసేసుకుంటే చక్కగా ఇదంతా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఇంకప్పుడు చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇలా చల్లార్చుకున్నాక మిక్సీ పట్టుకుని గ్రేవీ చేసుకుంటే గ్రేవీ టేస్ట్ చాలా బాగా వస్తుంది అండ్ మైల్డ్గా ఉంటుంది అనమాట. ఇందులో చిల్లీస్ యాడ్ చేయలేదు కదా, తర్వాత కారం యాడ్ చేస్తాను. సో టేస్ట్ కూడా మంచి కమ్మగా తక్కువ స్పైస్తో పిల్లలు కూడా తినే విధంగా ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీ కూడా. మనకి పన్నీర్ అంటే మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా, సో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అన్నట్టుగా చేతన్ కోసం చేశాను నేను ఈరోజు అయితే. ఏం కర్రీ చేస్తున్నాను తెలుసా నేను? ఏం కర్రీ? పన్నీర్ కర్రీ చేస్తున్నాను. అక్కడ చల్లారడానికి పెట్టాను. హ్యాపీయా కాదా? ఎందుకు హ్యాపీయే? హ్యాపీయే ఎందుకు? పన్నీర్ కర్రీ ఎవరి కోసం చేస్తున్నాను నేను? నన్ను 2 days నుంచి పన్నీర్ కర్రీ అడుగుతున్నాడండి. అందుకని ఈరోజు నేను పన్నీర్ బయట నుంచి తేవడం ఎందుకులే అని చెప్పేసి ఇంట్లోనే పాలు, మేము గేదె పాలు తెచ్చుకుంటాం కదా, పాలు విరిగేలా చేసి పన్నీర్ చేస్తున్నాను అనమాట. ఇందాక మీతో షేర్ చేశాను కదా, అక్కడ కర్చీఫ్లో కట్టి పక్కన పెట్టాను. కాసేపటికి రెడీ అవుద్ది, లోగా మసాలా అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చేతన్, పన్నీర్ అంటే నీకు ఇష్టమా? ఎంత ఇష్టం? పన్నీర్ కర్రీ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? టేస్ట్ చేసి చూస్తావా? ఓకే బాయ్. మళ్ళీ చెప్పు. సరిగ్గా చెప్పాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. చేతన్ నన్ను 2 days నుంచి అడుగుతున్నాడు అనమాట. వాడికి ఎలా గుర్తొచ్చింది ఏంటో మనకు తెలియదు కానీ, బట్ అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఇంక ఈరోజు పన్నీర్ ఇంట్లోనే చేసి చేద్దాము. బయట పన్నీర్ కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది కదా అని స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ కూడా మంచిగా చల్లారాయి అనమాట. వీటిని మంచిగా ప్యూరీ లాగా మిక్సీ పట్టుకుని ఇంకా మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోనే ఈ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుని కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇదే టైంలో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, ఇంతకు మించి స్పైసెస్ కూడా నేను ఏమీ యాడ్ చేయలేదు. అసలు మసాలాస్ అయితే అసలే యాడ్ చేయలేదు. ఇలా ఉంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. చెప్పాను కదా, కమ్మగా ఉంటుంది అనమాట, పిల్లలు కూడా తినడానికి వీలుగా. అండ్ ఇక్కడ వరకు అంతా బాగానే జరిగింది. ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చిందనమాట. అదేంటంటే నేను పన్నీర్ చేయడంలో ఈసారి ఫెయిల్ అయింది. ఫెయిల్ అవడం ఇన్ ద సెన్స్, పన్నీర్ అంతా కూడా టేస్ట్ అంతా బాగానే వచ్చింది, బట్ ఆ పీస్ అయితే అవ్వలేదన్నమాట. సరిగ్గా సెట్ అవ్వలేదు పన్నీర్. నేనే ఇంకా త్వరగా తీసేసాను, అప్పటికప్పుడే చేయడం వండేయడం కదా. కాస్త సెట్ అయ్యి పక్కన పెట్టి కొంచెం క్యూబ్స్ లాగా ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే ఆ క్యూబ్స్ ఉండేవేమో. ఇంక ఇది ఎలా అయిందంటే పీసెస్లా ఉంది కానీ బట్ కర్రీలో వేయగానే స్క్రాంబుల్డ్ అయిపోయింది అనమాట. ఎనీహౌ స్క్రాంబుల్డ్ పన్నీర్ లాగా అయింది. కర్రీ టేస్ట్ అయితే బాగుందిలేండి, బట్ పీసెస్ అయితే ఎక్కడా కనబడలేదు. బట్ ఫైన్, చేతనైతే ఇష్టంగానే తిన్నాడు. సో ఇంకా అలా నా పన్నీర్ కర్రీ అయితే ఎండ్ అయిందనమాట. ఇంకా కర్రీ అంతా కంప్లీట్ అయిపోయే లోపు కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నేనైతే ప్యారల్గానే చేసేస్తానండి, ఇలా అయితే పని కొంచెం త్వరగా అవుతుంది. అండ్ చేతన్ని కూడా చూసుకుంటూ చేయాలి కాబట్టి నాకు ఇలా క్విక్గా అయిపోతేనే బెస్ట్ అనమాట. వాడు మూడ్ సరిగ్గా ఉన్నప్పుడు, వాడు మంచిగా ఆడుకుంటున్నప్పుడే చేసుకోవాలి. అండ్ అట్టు మధ్య మధ్యలో వెళ్తూ కూడా ఉంటా, వాడు నా పక్కనే ఆడుతూ ఉంటాడు కాబట్టి మధ్యలో అసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా వాడేమంటే ఇంకా అయిపోయింది అంతా, క్లీనింగ్ అంతా అయిపోయింది అనుకునే టైంకి చపాతీ చేయమని అడిగాడు అనమాట. చేతనికి చపాతీ అంటే ఇష్టం అని చెప్పాను కదా, చెయ్యి. నువ్వే చేసేసుకుంటావమ్మా? అదంతా నువ్వే చేసావు ఇప్పుడు. సరే చేసేసుకో. చపాతీ చేసేసి కాల్చుకోవడం కూడా వచ్చా? వచ్చా? పొయ్యి మీద పెట్టాలి కదా మరి, అది వచ్చా? అది కూడా నువ్వే చేసుకుంటావా, నేను చేయొచ్చా? సరే నువ్వు పెడతావా? సరే. అయిపోయిందా? ఇంకా కాల్చేయమంటారా? కావలేదా? చిన్న చపాతీ ఒకటి చేద్దాంలే, ఎంతసేపు త్వరగానే అయిపోద్ది కదా అనుకున్నాను. కాకపోతే ఏమైందంటే వాడు పెద్ద చపాతీ చేయమని అడిగాడు అనమాట. మా చిన్నది వద్దమ్మా, పెద్ద చపాతీ కావాలని అక్కడ అన్నాడు.
ఇక తింటాడేమో అన్నట్టుగా పెద్ద చపాతీ చేస్తే ఏం చేశాడో మీరే చూడండి. ఇక్కడైతే నేను కొంచెం నెయ్యి వేసి కాల్చుతున్నాను అనమాట ఐరన్ ప్యాన్లో. మంచిగా టేస్టీగా వస్తుంది నెయ్యి వేసి కాలిస్తే. అండ్ ఐరన్ ప్యాన్ కాబట్టి కొంచెం లోపల వరకు బాగా వేగుద్ది అనమాట. సో అందుకే ఇంకా దీనిలో అయితే కాలుస్తూ ఉన్నాను. వీడే చేశాడు నాతో పాటు చపాతీ. నేను చేస్తుంటే అడిగాడు, ఇంకా అదంతా కిందకిచ్చి కూర్చొని చేయని చెప్తే కాసేపు అలా అలా తిప్పాడనమాట రౌండ్గా. నేనే సరిగ్గా చేయలేను చపాతీ అంటే, నాకు మళ్ళీ వీడు అనమాట. కానీ ఇంట్రెస్ట్ చూపిస్తే మాత్రం నేను కొంచెం ఛాన్స్ ఇస్తానులేండి కాస్త టైం ఉన్నప్పుడు. అలా అయితే వాడు కూడా ఎక్స్ప్లోర్ చేస్తాడు కదా. చల్లారిందేమో చూసుకో, తీసివనా తీసుకో. ఎలా ఉంది తిని చూడు. తిని ఒకసారి టేస్ట్ ఎలా ఉంది చెప్పు. ఎలా ఉంది? బాగుందా? ఎంత బాగుందా? ఇంకా కాసేపు ఒక 2 పీసులు తిన్నాడు. మళ్ళీ ఇంకా ఆకలిగా అనిపించలేదంట. ఫస్ట్ ఏమో ఆకలిగా లేదమ్మా నాకు చపాతీ చేయన్నాడు, తింటానన్నాడు. సర్లే చపాతీ తింటాడేమో, రైస్ తినాలనుకోవట్లేదేమో, నేను అలా చేశాను. ఇంక ఇలా చూస్తే ఏమైందంటే చపాతీ చేసిన కాసేపటికి ఆకలేస్తున్నాడు, మంచిగా తింటానన్నాడు. ఇక మొత్తం అంతా చిన్న చిన్న పీసులు చేసి దాన్ని ఇంక లైన్లో వరుసగా పేర్చడం స్టార్ట్ చేశాడు అనమాట. అసలు తినది లేదు పెట్టింది లేదు, నన్నైతే చేయమన్నాడు. ఇంక సర్లే అని చెప్పేసి అది మేమే తిన్నాం. తర్వాత ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తుంటాడు. కాకపోతే సర్లే ఇంట్రెస్ట్ చూపించాడు కదా చేద్దాంలే, వాడికి ఏమైనా తినాలనిపిస్తుందేమో అన్నట్టుగా నేను ప్రిఫరెన్స్ ఇస్తే వాడేమో మాకు పెట్టాడు తినకుండా. సో అలా ఎండ్ అయిందనమాట చపాతీ స్టోరీ అయితే. లాస్ట్కి రైస్తోనే తిన్నాడులేండి. బట్ స్క్రాంబుల్డ్ పన్నీర్ అయినప్పటికీ పన్నీర్ కర్రీ టేస్ట్ అయితే బాగానే వచ్చింది, టేస్టీగానే అనిపించింది. గ్రేవీ బాగుండడం వల్ల మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంక ఈవినింగ్ చేతను మంచిగా పైన ఇసుకుంటే ఆ ఇసుకలో ఆడుతున్నాడు. కింద కూడా ఇసుకుంది కదా, బట్ అది కొంచెం తడిచిపోయింది అనమాట. రీసెంట్గా పక్కన కన్స్ట్రక్షన్ జరగడం అండ్ తర్వాత వర్షాలు రావడం, మేము ఊర్లో వెళ్ళడం, వీటిలో అసలు పట్టించుకోలేదు. ఇంకా డస్ట్ పడిపోయింది, సిమెంట్ అన్నీ పడిపోయి చిరాగ్గా అయిపోయింది అనమాట. ఇంక అందుకే దాంతో ఆడనివ్వట్లేదు నేను. ఇంకా పైన మళ్ళీ వాళ్ళే కన్స్ట్రక్షన్ గురించి పెట్టిన వేసుకుంటే దాంతో ఆడుతున్నాడు అనమాట. ఇంకా అప్పుడే చూసాము టెర్రస్ పైకి వచ్చాక. ఇంకా వాడు మంచిగా ఎంజాయ్ చేశాడు, నేను కూడా చల్లగా గాలేస్తుంది. పిల్లల్ని ఇసుకలో ఆడనివ్వడం చాలా మంచి విషయం అండి. చాలా మంది బాగా ఇసుక అంటే మొత్తం అంత డస్టీ అయిపోతుంది, మంచిది కాదు అని అనుకుంటారు. కానీ బట్ శాండ్ ప్లే అనేది చాలా మంచిది అనమాట. వాడు చూసారా హ్యాండ్స్ అలా పెట్టి ఆడుకుంటున్నాడు. సో హ్యాండ్ ఐ కోఆర్డినేషన్కి, అలాగే రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ శాండ్ ప్లే అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ప్రీ స్కూల్స్కి, లెర్నింగ్ సెంటర్స్కి పంపక్కర్లేదు, మన అవైలబిలిటీని బట్టి ఇలా కూడా చేయొచ్చు అనమాట. నేనైతే ఎక్కువగా ఇలా హోమ్ స్కూలింగ్కే ఎక్కువ ప్రిఫరెన్స్. రాక్ రాయి పెద్దగా ఉంటే రాక్ అంటారు నాన్న, చిన్నగా ఉంటే స్టోన్ అంటారు. ఏమంటారు? స్టోన్, రాయి. ఉందా? అన్నీ కలెక్ట్ చేసి పక్కన పెట్టు. హైడ్ చేసేస్తున్నాం అన్నీ. అండ్ ఇక్కడైతే ఇంకా వాడు అక్కడ ఉన్న ఒక స్టోన్ తీసి చూపించాడు అనమాట. ఫస్ట్ రాక్, రాయి అన్నాడు. వాడికి తెలిసింది ఎందుకు మనం తప్పని చెప్పాలనిపిస్తుంది నాకైతే. వాడు చెప్పిన తర్వాత విన్నాను, అంతా అయింది అన్న తర్వాత అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా అనమాట. రాక్ అంటే పెద్దగా ఉంటుంది, స్టోన్ అంటే చిన్నగా ఉంటుంది. సో స్టోన్ అను, రాక్ కాదమ్మా ఇదని చెప్తే ఓకే అని అప్పటి నుంచి స్టోన్, రాయి అండర్ నేర్చుకున్నాడు అనమాట. సో ఇలా మనం కొంచెం ఆగి అప్పుడు జస్టిఫికేషన్ ఇస్తే ఏంటంటే బాగుంటుంది, లేకపోతే మనం చెప్పింది తప్పంటున్నారనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అందుకే వాడు చెప్పిన దాన్ని కూకట్టాను. తర్వాత ఇది విషయం అని చెప్పేసి 1 minute ఆగి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో దట్ వాడికి కూడా ఆ అప్రోచ్ అనేది బాగుంటుంది. వెంటనే మనం ఇది కాదు అది అని చెప్తే నెక్స్ట్ టైం చెప్పడానికి కొంచెం హెసిటేట్ అవుతారనమాట పిల్లలు. సో అందుకే ఏదైనా చెప్పినప్పుడు ఫస్ట్ వినేసి ఊకొట్టి ఆ తర్వాత దాన్ని కరెక్ట్ చేస్తే బెస్ట్ అనమాట. సో ఇది నా వే ఆఫ్ టీచింగ్ అనుకోండి. ఇలా అయితే బాగుంటుంది అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే నేను మీషో నుంచి తీసుకున్న ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ మ్యాక్సీ డ్రెస్ అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇదైతే మంచి ట్రెండీగా వెకేషన్ అవుట్ఫిట్లా ఉంది. అండ్ అలాగే రెగ్యులర్ వేర్కి కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనం బయటకు వెళ్తున్నప్పుడు అలా కూడా వేసుకోవడానికి బాగుంటుంది. మంచి ప్యాటర్న్ కూడా తక్కువే అనమాట. 540 రూపీస్కి వచ్చింది. మంచి లెంత్లో వచ్చింది. ఇది వచ్చేసి సాఫ్ట్ రేయాన్ మెటీరియల్తో డిజైన్ చేశారనమాట. లోపల లైనింగ్ అంతా ఏం ప్రొవైడ్ చేయలేదులేండి.
ఒక మంచి లెంత్ ఉన్న ఫ్రాక్ అనమాట. ఇదైతే బ్లాక్ కలర్లో రావడం వల్ల చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది. స్మూత్గా ఉంది, క్వాలిటీ కూడా బాగానే ఉంది ఈ ప్రైస్కి. అండ్ లేస్ డీటెయిలింగ్తో వచ్చిందనమాట. మనం కొంచెం హై ప్రైస్ పెట్టి కొనుక్కునే డ్రెస్సెస్ లానే కనిపిస్తుంది, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది. నాకైతే ఓవరాల్ లుక్ బాగుంది అనిపించింది. నేనైతే ఎస్సైజ్ ఆర్డర్ చేశాను. సో ఫిట్టింగ్ అంతా కూడా కరెక్ట్గా ఉందన్నమాట. ఈ బటర్ఫ్లై స్లీవ్స్తో బాగా ఇచ్చారు. అండ్ చూడటానికి కానీ వేర్ చేస్తే కూడా కంఫర్టబుల్గా ఉంది. నాకైతే బాగుంది అనిపించింది. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి ఈ ఫ్రాక్ తీసుకోవాలనుకుంటే కనుక సో ఒకసారి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. సో ఎలా అనిపించింది ఏంటి కూడా కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇదైతే మీషో నుంచి తీసుకున్నాను అనమాట. సో ఎలా ఉంది ఏంటనేది కూడా కమెంట్ చేయండి. నాకైతే బాగానే ఉంది అనిపించింది. అండ్ మంచి లెంత్లో కూడా వచ్చిందనమాట, తక్కువ కాస్ట్లో ఒక మంచి మ్యాక్సీ డ్రెస్. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.